ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటారు. ఆ పదవికి న్యాయం చేయగలిగారా? పదవికి న్యాయం చేశాడు, పేదలకు న్యాయం చేశాడు. పదవికి న్యాయం చేశాడు, పేదలకు న్యాయం చేశాడు. అంత న్యాయం కానీ న్యాయం చేసినా ఆయనలో ఆయన అనుకున్నది న్యాయం అనుకున్నది ప్రజలకు నచ్చల. ఓకే, ప్రజలకు నచ్చల. ఎందుకు నచ్చలేదంటే బటన్ నొక్కుతూ ఉన్నారు కదా, అంతే. బటన్ నొక్కుడుతోనే సరిపోయింది, మిగతా పనులు చేయలేదు. అందువల్ల అదొకటి. ఇప్పుడు చేశాడు బియ్యంది కూడా. ఇప్పుడు డబ్బులు ఇచ్చింది బాగానే ఉంది కానీ సార్, 18,000 రూపాయలు ఇచ్చింది మాత్రం వేస్ట్. ఆసరా వేస్ట్, ప్లస్ చేయూత, ఈ రెండు వేస్టేనండి. ఎందుకంటే మళ్ళా తెలగా కాపు నేస్తం వచ్చారు. ఎందుకంటే అన్ని కులాలకి పెట్టారు కదా, నవరత్నాలు అని చెప్పి అన్ని కులాలకి పెట్టారు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. 18,000 అనేది కరెక్ట్ కాదు. 18,000 35 సంవత్సరాలు నిన్న అమ్మాయికి మీరు 18,000 ఇస్తే 25 సంవత్సరాల అమ్మాయి ఏమంటుందో తెలుసా అండి? దాని 35 సంవత్సరాలు అది కూలిపోతుందా, నేను కూలిపోతున్నా, నాకు ఇవ్వకూడదా అనేది ప్రజల్లో మార్పు వచ్చింది. అందులో మళ్ళీ 65 సంవత్సరాల ముసలికి పెన్షన్ ఇస్తున్నారు 50 సంవత్సరాలు దాటిన తర్వాత. మరి 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు మీకు 18,000 ఇస్తే 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు కనీసం 25 నుంచి 37 వాళ్ళకన్నా ఎంతమంది ఉంటారండి? యంగ్ వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా, అది ఒకటి దెబ్బ కొట్టింది. ఇలా ఉంది. ఇప్పటికైనా పార్టీలో మార్పు వస్తుంటారా? పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చేర్పులు చేసుకొని ముందుకెళ్తే గవర్నమెంట్ అనేది నల్లేరు మీద నడకండి కాదు, ఆయనలో కొంచెం మార్పులు రావాలి. కింద మనిషిని కలవటం నేర్చుకోవాలి. ఆయన నేర్చుకోవడం కాదు నేను అనేది. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు నేను కలవటానికి వెళ్తూనే కలుస్తున్నా. నేను కలవటం గొప్ప కాదండి. శ్రీకాకుళం నుంచి కుప్పం నుంచి కూడా వచ్చారు సార్ ప్రజలు. నీ గేటు ముందు 2 రోజులు, కుప్పం నుంచి వచ్చిన వాళ్ళు 2 రోజులు పడుకున్నారు సార్. 2 రోజులు విజయవాడ ఉంటే వాళ్ళకి వాళ్ళ లోన మాని గేట్ కాడ నుంచి. నువ్వు ఇలా అధికారం లేనప్పుడే నువ్వు వాళ్ళ లోనలు మాని రాని, లేకపోతే రేపు ఇంకెట్లా నమ్ముతారు నిన్ను ప్రజలు? అంటే సామాన్య కార్యకర్తల దగ్గరికి రానివరా జగన్మోహన్ రెడ్డి? రానిలా కలవరా జగన్మోహన్ రెడ్డి? కలవట్లా ఇప్పుడు కూడా కొంత మాలాంటి నాయకులు రాని దాని వరకు సరిపోతుంది నాకు తెలిసి. ఇంకా కింద కేడరం కలుపుతున్నాను నేను అనుకోవట్లా. సార్, ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఉండట్లేదు? దానిలో భాగంగా వీరారెడ్డి మీకు ఎందుకని పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు? మాకేంటంటే తండ్రి నుంచి కూడా మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉంది, దగ్గర రిలేషన్ అయితే ఉంది. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కాడ నుంచి వాళ్ళ కుటుంబంతో బాంధవ్యాలతో సంబంధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సార్ కృష్ణా జిల్లాలో ఈక్వేషన్స్ ప్రకారం ఇప్పుడు రెడ్డిలకు ఇవ్వాల్సినవి అన్నీ రాయలసీమ నెల్లూరు కాడ నుంచి అవతల ఉన్న రెడ్డిలకు ఇవ్వటంతోనే అయిపోతుంది. మా దాకా వచ్చేళ్ళకి ఉండదు. ఎమ్మెల్యే సీట్లు కాకపోయినా ఇంకా మామూలుగా రాష్ట్ర స్థాయి పదవులు ఉంటాయి. ఈక్వేషన్తో ఉన్నా కొద్దిగా మనం పదవి రాలేదని అయితే నాకైతే లేదు సార్. ఎందుకంటే అధినాయకుడికి ఆయనకున్న లోటుపాట్లు ఆయనకున్న ఈ కృష్ణా జిల్లాలో నాగిరెడ్డి గారు ఆయనకు ఒక పదవి ఇచ్చాడు, పర్లేదు, ఒకటి ఇచ్చాడు కృష్ణా జిల్లాకి. అట్లాగనే మరి ఆ కమ్మోరికి ఇచ్చినట్టు నాయుళ్ళకి ఇచ్చినట్టు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఓసీలకి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డాం. ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఇచ్చారు. మరి ఈ గవర్నమెంట్లో కమ్మోరు నాయుళ్ళేగా ఉంది, మిగతా బీసీలు ఎస్సీలు తక్కువ కదా సార్. ఆయన గవర్నమెంట్లో ఉన్నంతమంది లేరుగా, మీరు క్యాలిక్యులేషన్ చూడండి, లేరుగా. మరి అంటే వైసీపీ పార్టీ మీరు అంత కష్టపడి పనిచేసినప్పుడు పార్టీలు మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? అంటే మీకు నాయకత్వ లక్షణం లేదనా? లేదా నాయకత్వ లక్షణం ఎందువల్ల మిమ్మల్ని గుర్తించలేదు? గుర్తింగిపోవడం అనేది కాదు కదా సార్. కృష్ణా జిల్లా ఇటు వచ్చేళ్ళకి మనం తెలంగాణ ఈ బోర్డర్లో ఉంటుందో మీరు ఏదో ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు కనుక ఇంకొక 4-5 నెలలు 6 నెలలు బతుకుంటే నన్ను అప్పుడే నాకు పదవి ఇచ్చేవారు ఆయన. ఆ టైంలో నేను ఆ టైంలో పులివెందుల మండల ప్రెసిడెంట్ గారు చనిపోయాడు, శ్రీనివాసరెడ్డి గారు. నన్ను ఈయన నుంచి శ్రీకాకుళం వరకు మాకు పంపించాడు. ఈవెన్ ఆయన కారే, నేనే ఖర్చు పెట్టలేదండి, నేను చెప్తున్నా. ఆయన కారు, వాళ్ళ మనుషులు వచ్చేవాళ్ళు, మేము నుంచి వెళ్ళేవాళ్ళం. నేను కృష్ణా జిల్లాకి వెళ్ళి 14 వస్తాయి సార్ అని చెప్పాను ఎమ్మెల్యేలు. అప్పుడే రిపోర్టు 2004 రిపోర్టు 13 కానీ 14 కానీ వస్తాయి. అది 13-14 మీ కృష్ణా జిల్లాలో వస్తే అసలు గవర్నమెంట్ మొత్తం మందే కానీ అన్న ఆయన. సార్ చూడండి సార్ అన్న, 13 వచ్చినాయి ఏమన్నా. అప్పుడు 13 వచ్చింది. 13 వచ్చింది. తర్వాత పిలిచి, అరే నువ్వు క్యాలిక్యులేషన్ బాగా, నేను ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు ఇచ్చామండి, అన్ని జిల్లాలు ఇచ్చాం, రిపోర్ట్ ఇచ్చాం నేను శ్రీనివాసరెడ్డి గారు. మేము ఎట్లా చేసేవాళ్ళం అంటే ప్రజలతో కాదు, మీలాంటి మీడియా మిత్రులతోని. ఇప్పుడు ఏ మండలం ఉంది, నియోజకవర్గం ఉంది సార్, 4 మండలాలు వెళ్ళేవాళ్ళం.
4 మండలాల్లో ఉన్న ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఈనాడు, జ్యోతి మొత్తం వీళ్ళందరినీ పిలిచేవాళ్ళం. మంచి టీ పోయించేవాళ్ళం, కూర్చోబెట్టేవాళ్ళం. సార్ ఏంటి అంటే ఈనాడోడేమో తెలుగుదేశానికి కొంచెం చెబుతారు, జ్యోతిడు ఇంకొక వర్షం చెబుతారు, వైఎస్ఆర్ వీళ్ళు ఒక చెబుతారు, విశాలాంధ్రలో వాళ్ళు టైపులో చెబుతారు. ఇవన్నీ క్రోడీకరించుకునేవాళ్ళం మేము. ఓకే, అట్లా తిరిగాను నేను. అంత ఉంది, నేను బాగానే చేసాం. కానీ సరే మరి ఇప్పుడు పదవులు అనేది ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఒక్కడికే ఇచ్చేది. గత 5 ఏళ్ల కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి కలిశారా? అధికారంలో సీఎం హోదాలో అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాను సార్. అధికారం పోయిన తర్వాత 4 సార్లు 4 సార్లు కలిసా. 4 సార్లు కలిసారు. ఇప్పటికి 4 సార్లు కలిసా. నేను మొన్న కూడా ఆయన లండన్ పోయే ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే ముందేం చెప్పాడంటే డిసెంబర్ 2nd వీక్లో ఇస్తానన్నాడు. తర్వాత క్రిస్మస్ వెళ్ళిపోయాక రారా అన్నాడు. క్రిస్మస్ వెళ్ళాక అడిగితే ఏమన్నా అంటే నేను లండన్ పర్యటనకి వెళ్ళొచ్చాక మాట్లాడదాం కదా అన్నా. సర్లేండి అన్న, రేపు లండన్ పర్యటన వచ్చాక కలుస్తాం మళ్ళీ. అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు కలిసినప్పుడు కనీసం మీతో ఏం మాట్లాడారు? బాగున్నావా, రాజకీయాల జోలి అయితే పోలేదు. నేను పదవి ఆయన అడగలేదు, ఆయన నీ పదవి కావాలని ఆయన అడగలేదు నన్ను, నేను అడగలేదు నాకు కావాలి. అంటే ప్రతి వ్యక్తికి ఒక రాజకీయ ఒక లక్ష్యం ఉంటుంది. రాజకీయంగా గోల్ రావాలి, ఒక స్థాయిలో రావాలి, ఒక పదవిలో ఉండాలని. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నేను అనుకునే సార్, నేను పదవి వాళ్ళు ఏదన్నా ఇచ్చినా పేద ప్రజలకు ఉపయోగపడే పదవి అయితేనే తీసుకుంటా సార్. ఓకే, వాళ్ళు ఏదో ఇది ఉంది నీకోసం కారులో తిరుగు అదేదని నాకు అక్కర్లా. నా కారు నాకు ఉంది, నా కారులో ఇవాళ పెట్రోల్ లేకపోతే నా కొడుకులు ఉంటారు బాగానే ఉన్నారు, ఆయన పెట్రోల్ నింపడానికి తీసుకొచ్చి పెడతారు. నాకు ఈ సంపాదన లేదు, ఏం లేవు సార్. నేను ఒకడ ఫస్ట్లో నేను రాజకీయాలు మా ఊళ్ళో 25 ఓట్లు అండి నాకు కాంగ్రెస్ పార్టీ, మొత్తం కమ్యూనిస్టులే. వాళ్ళని ఎదుర్కొని వచ్చానంటే నేను 82 నుంచి 90 వరకు బాగా ఇది చేశాను. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు చూసారా, ఆయనకంటే ఆయన మామూలు క్లాస్ 5 కాంట్రాక్టర్, నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ ఆ రోజుల్లో. ఆయన నా ట్రాక్టర్లో వెళ్ళి పనిచేసింది శ్రీనివాసరెడ్డి గారికి. ఆయన దేవుడు అట్టు ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. తుమ్మల నాగేశ్వరరావు ద్వారా పైకి వెళ్ళిపోయాడు. ఆయన అదృష్టం అది. మనకి అది రాలేదని కోరుకోవడం తప్పు కదా. మన వరకు మనం ఉన్నవా లేదా సార్? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి బట్టగడదంటారు? నాకు తెలిసి అయితే నా అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే నువ్వా నేనా అన్నట్టుకుంటుంది సార్ గవర్నమెంట్. ఓకే, కూటమి ప్రభుత్వం కనుక చిన్నాభిన్నం కనుక అయితే జగన్మోహన్ రెడ్డి నల్లేని మీద నడకే, దానికి నో డౌట్. లేదనుకుంటే కొంచెం నువ్వు టఫ్ ఫైట్ అవుతుంది. పార్టీ అయితే భూస్థాపితం కాదు అని 100% భూస్థాపితం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం భూస్థాపితం అవుదండి. పార్టీ అయిపోయింది, ఉన్న నాయకులు కూడా జారిపోతున్నారు, ఇంకేమీ లేదు, వైసీపీ అయిపోయిందని చెప్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము కోలుకున్నాం సార్. ఇవాళ అసలు 11 మందే ఉన్నారు. వీళ్ళంతా పోతారు, డబ్బులు రకరకాలు ఉంటాయి సార్, రకరకాలు ఉంటాయి. మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, ఆయనకి ఏమీ లేదని ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు, రాజ్యసభ ఇచ్చిండు, రాజ్యసభ పంపించిండు. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు నాకు పదవి కావాలన్నారు సపోజ్ మీరు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకో, నేను బారిపోతే ఇంకేముంది సార్? ఇప్పుడు మా ఆయన జయమంగళం వెంకటరమణకి ఇచ్చాడు, నేను అప్పుడు ప్రయత్నం చేశాను. జయమంగళం వెంకటరమణ అప్పుడు ఈ వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ మా ఎమ్మెల్యే లెటర్ మా లక్ష్మణనిధి గారు ఇవ్వలేదు, కానీ మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. ఇస్తే పోతే అప్పటికే అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఉన్నాయి కొన్ని దొంగదారులు చూసుకొని వాళ్ళు సరే. జయమంగళ వెంకటరమణకి ఎందుకంటే మన పార్టీ కాదు, మనడు కాదు. తర్వాత ఈయన మన తాటికొండ ఎమ్మెల్యే కాదు, ఆయన ఎవరు డొక్కా మాణిక్యవరప్రసాద్, తెలుగుదేశంలో ఎమ్మెల్సీయే, వైసీపీలో ఎమ్మెల్సీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ. చూడండి మరి అట్లా 2 పార్టీల దగ్గర తప్పని సార్. ఏ పార్టీ చంద్రబాబు నాయుడు వీళ్ళు రానికుండా మరి మస్తార్ బేరా మస్తార్ వచ్చాడు సార్, రాజీనామా. మళ్ళీ ఆయనకు అదే పదవి ఇచ్చారు కదా సార్ మళ్ళీ తెలుగుదేశంలో. మరి ఏమండి పార్టీలు ఏం చేస్తున్నాయి? బీజేపీ కూడా అదే పరిస్థితి, బీజేపీ కూడా అంతే. వేదమస్తానికి ఆర్కృష్ణకి ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో బీసీ తుర్ముకు ఉపయోగపడింది. అటు మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారు కదా, మాజీ ప్రెసిడెంట్, ఆయన పేరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ హోం మంత్రి, ఆయన బండి సంజయ్, ఆయన బీసీ కదా. ఇట్లా ఈ బీసీ తుర్ముకు ఉపయోగపడింది, ఇక్కడ నుంచి అక్కడ పంపిద్దామని వేసారు ప్లాన్.